నిన్న క్లాస్లో లాస్ట్ స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చాను. జనాలని భయపెట్టడం మానేసేయండి. ముఖ్యంగా పిల్లలు భయం అనగానే పిల్లల్ని భయపెట్టేస్తుంటాం. నిస్సహాయులు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు. వాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారు. ధైర్యం చెప్పాలి వాళ్ళకి. పిల్లలంటే భయం పెట్టాలండి. భయం పెట్టకపోతే వాళ్ళు వినరని భయపెట్టి తల్లిదండ్రులకు హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఎందుకు? ఫస్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి. సో, కాబట్టి ఒకసారి ఆ బుక్ చదవండి. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో, ప్రకృతి అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరము మరియు ఆ ప్రకృతి. సో, మీ ఆత్మలో ఏదైతే ఆలోచనలుంటాయో, ఇప్పుడు ద్వేషం ఉందనుకోండి. యాక్చువల్లీ ఆత్మ స్వధర్మం ఏంటి? ప్రేమ. సో, ఆత్మలో ఉన్న శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంటే శరీరం పనిచేస్తోంది. సో, ఎప్పుడైతే శరీరంలో నుంచి ఆత్మని తీసేస్తామో అప్పుడు దీన్ని శవం అంటున్నాం. ఇది అందరికి తెలిసిన విషయమే. సో, ఎప్పుడైతే ఆత్మలో నుంచి ఆ శక్తి మన శరీరం అంతా ఇప్పుడు శరీరంలో ప్రేమ ఆత్మలో ప్రేమ అన్నది దాని స్వధర్మం. సో, ఆ స్వధర్మంలో ఉన్న ఆ ప్రేమ అన్న శక్తి శరీరం అంతా వ్యాపిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న శక్తి వ్యాపించకుండా మనము కళ్ళ ద్వారా బయటవన్నీ చూసి, చెవుల ద్వారా విని, ద్వేషాన్ని పెంచుకుని, ఆ ద్వేషం అన్నది మన ఆత్మ నుంచి ఏదైతే ప్రేమ యొక్క తరంగాలు వ్యాపించాలనో దాన్ని బ్లాక్ చేస్తోంది. ఆ ప్రేమని. అప్పుడు ఏం వ్యాపిస్తుందక్కడ? ద్వేషం వ్యాపిస్తున్నప్పుడు ఆ సెల్స్ అన్ని క్యాన్సర్ రోగంతో ఇదైపోతుంది. ఆ బుక్ తీసి చదవండి మీకు తెలుస్తుంది. దీన్నే మెంటల్ బ్లాక్స్ అంటున్నారు చూసారా? ఇగో దీని అర్థం అదే ఇంగ్లీష్ భాషలో చెప్పారు మెంటల్ బ్లాక్స్ అని. తర్వాత ధైర్యం. స్వతహాగా ఆత్మలో ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆత్మ అన్న స్థితిలో ఉంటామో దేహభ్రాంతి పోతుంది కాబట్టి మనకి ధైర్యం ఉంటది. కానీ కళ్ళ ద్వారా బయట జరుగుతున్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని చూసి, మాటలు విని దడ పుడుతోంది. భయమొస్తోంది. సో, అప్పుడు ఏమవుతోంది? ఆత్మ నుంచి భయమన్న తరంగాలు బాడీలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా భయపడ్డప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. గుండె దడ పెరుగుతోంది. సో, అప్పుడు ఏమవుతుంది? ఆ భయం యొక్క తరంగాల వల్ల గుండె మీద ప్రభావం పడుతోంది. కొన్ని సందర్భాల్లో అది తట్టుకుంటది. ఒక చోట అది అటాక్ చేస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటుంది. అది అక్కడ జరుగుతోంది.